బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తిరుమల గిరులను పొగమంచు కమ్మేసింది. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం కిందికి దిగి వచ్చిందా అన్నట్లు కనిపిస్తోంది. భక్తులకు ఈ వాతావరణం సరికొత్తగా కనిపించడంతో ఆధ్యాత్మిక శోభకి ప్రకృతి అనువుగా కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. తిరుమల అందాలు చూసేందుకు భక్తులు తిరుమలకొస్తున్నారు, ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనంకి 10 గంటల సమయం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తిరుమల గిరులను పొగమంచు కమ్మేసింది. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం కిందికి దిగి వచ్చిందా అన్నట్లు కనిపిస్తోంది. భక్తులకు ఈ వాతావరణం సరికొత్తగా కనిపించడంతో ఆధ్యాత్మిక శోభకి ప్రకృతి అనువుగా కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. తిరుమల అందాలు చూసేందుకు భక్తులు తిరుమలకొస్తున్నారు, ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో కూడా తిరుమల గిరులంతా కూడా ఇప్పుడు కొద్దిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా తిరుమలకు వచ్చినటువంటి భక్తులైతే మాత్రం యొక్క అందాలని వీక్షించడానికైతే పెద్ద సంఖ్యలో అయితే తిరుమలకి అయితే చేరుకుంటున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు వర్షాల ప్రభావంతో కూడా ఒక వాతావరణం అయితే మాత్రం శేషాచల కొండలు అలాగే తిరుమల గిరులు రెండు కూడా ఒక మంచు అంటే పొగ మంచు కమ్మేసినటువంటి ఆలయం అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే తిరుమలలో అయితే వాతావరణం కొత్త లోకంలో ఉన్నట్టుగా కూడా భక్తులకైతే అనిపిస్తోంది. ఈ యొక్క దృశ్యాలను వీక్షించడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తిరుమలకి అయితే వస్తున్నారు. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు కూడా ఒక మంచు ప్రదేశంలో ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ఉంది. ఇక మంచు మొత్తం అంతా కూడా శ్రీవారి ఆలయం మీద దుప్పటిలాగా కప్పేస్తూ కూడా ఆకాశమే కిందకి దిగి వచ్చినట్టుగా కూడా కొత్త అనుభూతిని అయితే భక్తులకైతే కనిపిస్తా ఉంది. దీనికోసమే స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా యొక్క దృశ్యాలను చూసి పులకరించిపోతున్నారనేసి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 2 రోజులు కురిసేటువంటి యొక్క వర్షాల నేపథ్యంలో కూడా తిరుమల గిరులంతా కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఒక పొగ మంచుతో పాటు కూడిపోయినటువంటి వాతావరణం అయితే తిరుమల మొత్తం అంతా కూడా వ్యాపించిందనేసి తెలుస్తుంది. అలాగే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఏమున్నాయో వాటర్ ఫాల్స్ కానీ తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాలు వీటన్నీ కూడా ఒక మంచు తెరతో పాటుగా కమ్మేసి కూడా ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కూడా భక్తులకైతే కొత్త అనుభూతిని ఇస్తున్నట్టుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఉన్నటువంటి భక్తులైతే మాత్రం దాదాపుగా అన్ని కంపార్ట్మెంట్ లో కూడా నిండిపోయేసి బయట అయితే దర్శనం కోసం అయితే వేసి ఉన్నారు. ఒక వచ్చేటువంటి భక్తులంతా కూడా ఒక శ్రీవారి దర్శనానికే కాకుండా అక్కడ ఉండేటువంటి ఒక ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఒక అందాలను వీక్షించడానికి మరింతగా కూడా చొరవ చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అనుబంధ ఆలయాలు అంటే దగ్గరలో ఉన్నటువంటి డ్యాములు కానీ అలాగే జపాలి ఆలయం కానీ వీటన్నీ కూడా ఒక కొత్త ప్రదేశం అంటే ఒక మంచు ప్రదేశంలో ఉన్నటువంటి అనుభూతిని అయితే భక్తులకైతే కల్పిస్తుంది. దీంతోనే ఇప్పటికే తిరుపతి నుంచి వచ్చేటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తిరుమలకి చేరుకొని ఈ యొక్క దృశ్యాలంతా కూడా ఫోన్ లో వాళ్ళు బంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే తిరుమలలో నెలకొంది. అంటే నరేష్, ఇప్పుడు తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టాయా? వాతావరణం పూర్తిగా చల్లబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంత టెంపరేచర్స్ నమోదయ్యాయి? భక్తుల దర్శనానికి ఎంత సమయం పడుతోంది?
ప్రస్తుతానికి అయితే మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కూడా ఈ రోజు రాత్రికి అయితే మాత్రం వర్షంగా మారి ఒక రాయలసీమ జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్షాలు అయితే పడేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతోనే తిరుమలకి అయితే మాత్రం ఇప్పటికే ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసి ఉదయం నుంచి కూడా ఒక మంచు పొగ మంచుతో పాటుగా ఆలయం మొత్తం కూడా కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక తిరుమలనే కాకుండా తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా క్లౌడీగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక క్లౌడీలో ఉన్నటువంటి అనుభూతిని ప్రస్తుతానికైతే మాత్రం యొక్క భక్తులు ఆనందంగా అయితే వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వర్షాలు కూడా ఈ రోజు రాత్రి నుంచి పడేటువంటి నేపథ్యంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం అలాగే టీటీడీ అధికారులు కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యేసి ఒక కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రాంతాలు కూడా గుర్తించి ఆ ఒక ప్రాంతాల దగ్గర కూడా ఒక సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇక అనుబంధ ఆలయాలు అంటే తిరుమల నుంచి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళకి అయితే మాత్రం సాయంత్రం 6 గంటల వరకే అనుమతి, 6 గంటల పైన కూడా అనుమతి లేదనేసి కూడా టీటీడీ అధికారులు అయితే చెప్పారు. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయేసి భక్తులు బయట అయితే క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే సహజంగా అయితే మాత్రం ఒక వర్షాకాలానికి సంబంధించి అయితే ఎక్కువగా భక్తులు తిరుమలకి అయితే రారు. అలాంటి అంటే ముందుగా కూడా ప్రభుత్వం యొక్క హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క కొత్త అనుభూతిని పొందేదానికైతే మాత్రం భక్తులైతే తిరుమలకైతే చేరుకుంటున్నారు. అది కూడా లోకల్ గా ఉన్నటువంటి భక్తులైతే ఎక్కువగా తిరుమలకైతే చేరుకుంటున్నారు. ఇక వర్షం నేపథ్యంలో కూడా 2 రోజులు ఎడతెరపలేని వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయనే నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటుగా టీటీడీ అధికారులు అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఒక వర్షానికి అనుగుణంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేస్తుంది. వచ్చేటువంటి వాళ్ళకి కూడా తాత్కాలికంగా షెడ్లు కూడా నిర్మించి ఒక షెడ్లలో కూడా సేద తీరే విధంగా కూడా చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, వయోవృద్ధులు వచ్చేటువంటి భక్తులకైతే మాత్రం సపరేట్ గా మాడ వీధుల్లో ఉన్నటువంటి కొన్ని జర్మన్ షెడ్లు అయితే మాత్రం నిర్మించి వాటిలో మాత్రమే బస ఏర్పాటు చేస్తున్నారు. ఇక దర్శనానికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు అయితే 70,000 మందికి అయితే మాత్రం దర్శించుకున్నారు. 70,000 మందికి దర్శించుకున్న తర్వాత కూడా ఇప్పటికీ శ్రీవారిని దర్శనం కోసం అయితే 10 గంటల సమయం అయితే పడుతుంది. ఇక వచ్చేటువంటి భక్తులంతా కూడా షెడ్లలో మాత్రమే ఉంచాలి. బయట తాత్కాలిక షెడ్యూల్లో అయితే మాత్రం వర్షానికి ఇబ్బంది పడతారనేసి అందరినీ కూడా ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షెడ్యూల్లోకి లోపలికి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నారాయణగిరిలో ఉన్నటువంటి షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే నిండిపోయింది. ఇక వచ్చేటువంటి భక్తుల్ని డైరెక్ట్ గా షెడ్యూల్ లోపలికి అనుమతించి ఒక వర్షానికి కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తాను వైశాలి.